హాయ్ హలో వెల్కమ్ టు ఆయిషా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి సాటర్డే ఎపిసోడ్ అన్నమాట. అంటే నాకు సార్ వస్తారు కదా, ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. మీలో ఎంతమందికి ఈ రోజుటి ఎపిసోడ్ నచ్చింది నచ్చలేదనేది కామెంట్ చేయండి. నాకైతే ఒక 50% వరకు నచ్చింది, 50% వరకు నచ్చలేదు. ఎందుకు అంటే పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీశారు. నాకు సార్ ఏవేవైతే అడుగుతారేమో అని అనుకున్నాము, సో అవన్నీ అడిగారు. సో దాన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం మనము. కానీ నాకు సార్ అనిపించారు కొంచెం ఫైర్ అవుతారేమో అనిపించింది, బట్ లేదు, ఎప్పట్లాగానే అలాగే బిహేవ్ చేస్తున్నారు నాకు సారు. ఎప్పుడెప్పుడు అనిపించింది అంటే అలాగా హరీష్ గారు కొన్ని విషయాల్లో ల్యాగ్ చేస్తున్నారు, అంటే ఒప్పుకోవట్లేదు కొన్ని విషయాలు. అప్పుడు నాగ్ సార్ గారు అరిచి కొంచెం చెప్పాల్సింది. నార్మల్గా హోస్ట్లో అరుస్తారు కదా వాళ్ళు చెప్పిన మాట విననప్పుడు, సో ఆ విధంగా బిహేవ్ చేసి ఉండాల్సిందే నాగార్జున సార్, బట్ అలాగా చేయలేదు. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. నాగార్జున సార్ కొంచెం సాఫ్ట్గా మాట్లాడినట్టుగా అనిపించింది, బట్ ఇది ఇంక కొంచెం మారితే బాగుండు అనిపించింది, బట్ అది ఎప్పుడు జరగట్లేదు. సో చూద్దాం ముందు ముందు ఇంకెలా హోస్ట్ చేస్తారు. సో ఎవ్రీ వీడియో లాగానే నేను ఎండ్లో నా ఒపీనియన్ అనేది చెప్తానండి. సో ఎండ్ వరకు చూడండి. సో నాకు సార్ ఈరోజు 5 పాయింట్స్ గురించి మాట్లాడారు. ఏంటంటే అంటే గొడవలు, 5 గొడవలు జరిగాయి కదా, 5 గొడవల గురించే మొత్తం జరిగింది ఈరోజు. అండ్ కొంచెము ఫ్రైడే షూట్ ఉంటుంది కదా, ఫ్రైడే ఎపిసోడ్ కూడా కొంచెం చూపించారు. ఫ్రైడే ఎపిసోడ్ కొంచెం ల్యాగ్ చేసినట్టుగా అనిపించింది, మరీ అంత ఎక్కువ చూపించకుండా ఉండాల్సింది. అండ్ 5 పాయింట్స్. అండ్ ఇది కాకుండా ఒకటే ఒక ఏమంటారు, ఎలిమినేషన్ అవ్వకుండా ఉంది ఎవరో, వాళ్ళని రివీల్ చేశారు. సో ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ నాగార్జున సార్ గారి ఎంట్రీ చాలా బాగుంది, సాంగ్ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ రాగానే తను ఫ్రైడే ఎపిసోడ్ కొంచెం టెలికాస్ట్ చేశారు. ఫ్రైడేలో ఏం జరిగిందంటే ఏం లేదు, నార్మల్గా హరీష్ గారు సంజనాని మీరు బట్టలు సర్దుకోండి మీరు వెళ్ళిపోతారు అనడం, ఇంకా చిన్న చిన్న కాన్వర్జేషన్. అంటే ప్రియాది జరిగింది, ప్రియాది కొంచెం అర్థం కాలేదు, పవన్ గురించి చెప్పినట్టున్నారు. సో అది రేపు తెలుస్తుంది పూర్తిగా ఏంటనేది. సో అదొకటి. రీతు ఏడ్చింది, హరీష్ గారు ఏదో మాట అన్నారంట, సో దానికి రీతు ఏడ్చేసింది. సో ఈ విధంగా హరీష్ గారు అందరితో గొడవలు పెట్టుకోవడం, ఇట్లా కొంచెం డిమాండింగ్గా మాట్లాడడం అనేది నిజంగా నచ్చట్లేదు. సో దానికోసమే రీతు గారు ఏడ్చారు. అండ్ ఇక్కడ ఇంకొక డిస్కషన్ కూడా జరిగింది, ఏంటంటే థమ్స్అప్ విషయము. అంటే నిన్న టాస్క్ జరిగింది కదా, టాస్క్ లో భాగంగానే ఏమంటారు అవార్డ్స్ ఇచ్చారు కదా, అవి ఇంకా ఇవ్వలేదు. థమ్స్అప్లు అవి ఇచ్చి ఉండాల్సింది సంజన గారు, బట్ పోయిన థమ్స్అప్ని వెతికిస్తేనే మాత్రమే నేను ఇస్తానని చెప్పేసి అట్లాగే హోల్డ్ చేశారు, బట్ ఇచ్చి ఉండాల్సింది. సో దానిపైన ఏమంటారు హౌస్ మేట్స్ అందరూ కూడా తనని కొంచెము ఏమంటారు కొంచెం ఓవర్గా తిట్టడము, లేకపోతే రెక్లెస్గా మాట్లాడడం, ఇవంతా చేశారు సంజన గారి పైన. మెయిన్లీ హరీష్ గారు, శ్రీజ వీళ్ళు చేశారు, అది కొంచెం నచ్చలేదు. ఇక్కడ హరీష్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఏంటంటే సెలబ్రిటీస్ చుట్టూ తిరుగుతున్నారు, కామనర్స్ సెలబ్రిటీస్ చూడగానే వాళ్ళ చుట్టూ తిరిగేస్తున్నారు అనేసి అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ అన్నట్టుగా అనిపించింది. సో ఆ ఫుటేజ్ కూడా చూపించారు, అలా తిరుగుతున్నారు వాళ్ళు, కనపడగానే ఎలా తిరుగుతున్నారని అన్నారు. సో అది కరెక్ట్ కాదనిపించింది నాకు. సో నాగ్ సార్ వచ్చారు, నాగ్ సార్ రాగానే అందరినీ కామనర్స్ని పలకరించారు, ఒక్కొక్కరికి పేరుతో సహా పిలిచి పలకరించారు. సో నాకు అది ఎందుకు అన్నెసెసరీ అనిపిస్తుంది. స్టార్టింగ్ ఎపిసోడ్లో పలకరించారు అంటే ఓకే, బట్ మళ్ళీ కామనర్స్కి పలకరిస్తూ మాట్లాడడం నాకెందుకు ఎందుకు చేయడం అలాగా అనిపించింది. సో ఇక్కడ నాకు సార్ అందరి గురించి పాయింట్స్, వాళ్ళు చేసిన నెగిటివ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఫస్ట్గా వచ్చేసి సంజన గారి గురించి, అంటే సంజన ఫ్లోరా మధ్యలో జరుగుతుంది కదా ఆ గొడవ గురించి. సో ఇందులో భాగంగానే ఫ్లోరాకి
కాఫీ పొడి ఇవ్వద్దని చెప్పేసి అన్నారంట. సో అలా అన్నారని శ్రీజ అండ్ ప్రియ ఫ్లోరాకి చెప్పారంట. అది ఫ్లోరా చెప్పింది. సో కానీ ఇక్కడ ఏంటంటే కరెక్ట్ గా కాఫీ అని మాత్రమే చెప్పలేదు, అన్ని ఇవ్వకూడదని చెప్పారని నాకు సరికి శ్రీజ అండ్ ప్రియ చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని ఇవ్వకూడదనే చెప్పారు, బట్ పర్టికులర్ కాఫీ అని చెప్పలేదు సంజన. సో ఈ విధంగా ఇట్లా ఇవ్వకూడదు అవి ఇవన్నీ చేయడము ఇవన్నీ కూడా కొంచెం టార్గెటింగ్ గా అనిపిస్తున్నాయి అందరికి అని చెప్పేసి నాకు సార్ అన్నారు. సో హౌస్మేట్స్ ని అడిగినా కూడా అలాగే అన్నారు. సో మొత్తంకి ఏం చేశారంటే సంజన గారు ఫ్లోరాని కొంచెము టార్గెట్ చేసి అవాయిడ్ చేస్తున్నట్టుగా, ఏవి ఇవ్వకూడదు అన్నట్టుగా చేస్తున్నారని నాకు సార్ చెప్పారు. ఒకటి షాంపూ విషయంలో కూడా ఏదో కండిషనర్ షాంపూ ఫ్లోరా గారు మిక్స్ చేశారని చెప్పారు. సో అక్కడ ఫ్లోరాదే తప్పు, బట్ అదేంటో నాకు అది అర్థం కాలేదు తను ఏం చేసిందో. సో ఫుటేజ్ వస్తే తెలుస్తుంది, బట్ ఆ ఫుటేజ్ కూడా ఏమీ వేయలేదు. సో అదేదో ఫన్నీ లాగా చేసి ఉంటారు. మొత్తంకి అయితే సంజన గారు ఫ్లోరాని టార్గెట్ చేసినట్టుగా డిసైడ్ చేసేసి నాగార్జున గారు సంజన ప్లేట్ ఉంటుంది కదా దాన్ని బ్రేక్ చేశారు. సో ఇక్కడ నాకు ఒక పాయింట్ నచ్చింది ఏంటంటే ఫ్లోరో గారిని పిలిచి నిల్చోబెట్టి మీరు ఆ విధంగా సంజన ఏడుస్తున్నప్పుడు మీరు ఆ విధంగా మధ్యలోకి వెళ్ళి నన్ను ఫ్రీ బర్డ్ అన్నావు కదా, సో నాకు ఇలాగ అనిపించింది అంది కదా ఆ గొడవలో. ఫ్లోరా గారిని మీరు అలాగా వెళ్ళి మధ్యలో ఏడుస్తున్నామని మరింత ఏడిపించేలాగా చేయడం కరెక్ట్ కాదని నాగార్జున సార్ అన్నారు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో అదే విధంగా తను సారీ చెప్పింది. ఇక్కడ సారీ చెప్పింది అంటే నాకు సార్ చెప్పమన్నాడు కాబట్టి చెప్పింది. సో అది కూడా సంజన చెప్పింది, మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్తుంది, లేకపోతే చెప్పేదే కాదు అనేసి. సో అక్కడికి అది అయిపోయింది. నాకెందుకు మనస్ఫూర్తిగా సారీ చెప్పినట్టు కూడా అనిపించలేదు ఆ ఫ్లోరా గారు. లాంగ్వేజ్ రాకపోవడం వల్ల తను కొంచెం తన నెగిటివ్ పాజిటివ్ అనేది బయటపడట్లేదు. కానీ నా ఫ్లోరా గారు కనుక లాంగ్వేజ్ బాగా వచ్చి ఉంటే ఖచ్చితంగా తను నెగిటివ్ సైడే ఉండేది. సో వీళ్ళిద్దరికి అసలు పడట్లేదు. సో మొత్తంకి అయితే ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న టాపిక్ నాగ్ సార్ మాట్లాడారు అండ్ ఒకరికొకరికి సారీ చెప్పించారు అండ్ ప్లేట్స్ కూడా బ్రేక్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి తనుజ గారు అండ్ ప్రియా, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళందరిది ఒక గొడవ ఉంది కదా. సో దాని గురించి మాట్లాడారు. అది పొటాటో ఫ్రై గురించి. పొటాటో ఫ్రై చేయమంటే మీరు కర్రీ చేశారు అని మాట్లాడింది కదా శ్రీజ నామినేషన్ లో. దాని బేసిస్ పైనే ఇది ఒక ఫుటేజ్ చూపించారు. ఏంటంటే పొటాటో కర్రీ ఎందుకు అలాగా మారాల్సి వచ్చింది ఫ్రై నుంచి దానిలాగా అని చెప్పేసి ఆ ఫుటేజ్ వేయడం జరిగింది. ఆ ఫుటేజ్ లో ఏంటంటే ప్రియా లిటరలీ అన్ని కలిపేస్తుంది, ఏదేదో చేసేసింది. సో అవన్నీ చేయడం వల్ల ఆబ్వియస్లీ అది ఖరాబ్ అయిపోయింది. ఆ ఖరాబ్ అయిపోయిన దాన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చి నామినేషన్ లో చూపించారు. సో ఆబ్వియస్లీ మీదే తప్పని చెప్పేసి నాగార్జున సార్ అన్నారు. అని ఇంకొంచెం ప్రియాని కొంచెం ఎక్కువగా తిట్టాల్సింది ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఖరాబ్ చేసింది ఖచ్చితంగా ప్రియానే. అలా కాకుండా శ్రీజని తిట్టి కొంచెం ఎక్కువగానే తిట్టి ఆమె ప్లేట్ ని బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడే నాగార్జున గారు ఒక గట్టిగా మాట అన్నారు. ఏంటంటే మీరు ఓనర్స్ అని చెప్పేసి సాడిస్టిక్ గా బిహేవ్ చేయకూడదని కూడా చెప్పారు. అది నిజంగా నిజం. సో నెక్స్ట్ తనుజ గారికి పిలిచారు. తనుజ గారి ప్లేట్ కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఎందుకంటే తను ఎక్కువ ఏడుస్తున్నారని, మీరు ఆ విధంగా సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అలాగే ఏడవకూడదు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడే రీతు గారిని కూడా పిలిచారు. రీతు గారు ఏమన్నా ఎందుకు పిలిచారంటే అదే నువ్వు మధ్యలో శ్రీజ మాట్లాడినప్పుడు నువ్వు వచ్చినప్పుడు అలాగ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అది ఇదని చెప్పేసి మాట్లాడారు. సో నేను బాధలో ఉన్నప్పుడు తను అనడం నాకు నచ్చలేదని చెప్పి రీతు చెప్పింది. సో ఆ విధంగా ఇక్కడ తనుజ గారి ప్లేట్ అనేది బ్రేక్ చేశారు. సో ఇక్కడ రీతుని అండ్ తనుజ గారిని కలపడానికి నాగార్జున గారు చాలా ట్రై చేశారు, అలాగే మాట్లాడారు కూడా. సో ఇక్కడ అసలైన గొడవ స్టార్ట్ అయింది. ఏంటంటే హరీష్ అండ్ ఇమ్ము గారి గొడవ, అదే గుండంకుల్ గురించి. సో గుండంకులను స్టార్ట్ చేయగానే హరీష్ గారు అనుకున్నారు అరే నా గురించి పాజిటివ్ గానే మాట్లాడేలాగున్నారు అని చెప్పేసి ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అలాగే మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కానీ అదన్నీ అలాగే ఉన్నాయి నాకు అనిపించింది. తర్వాత మీది కూడా వస్తుంది అని అనిపించింది, అన్న విధంగానే వచ్చింది. సో గుండంకుల్ విషయంలో
అలా అనడం కరెక్టేనా అని చెప్పేసి అందరిని అడగడం, ఇమ్మోని అడగడం ద్వారా అలా అనడం తప్పు, కానీ నేను నార్మల్గానే చెప్పాను కానీ అలా అనడం తప్పు అని చెప్పేసి ఒప్పేసుకున్నారు. సో ఆ ఒప్పేసుకున్నప్పటికీ కూడా హౌస్ మెస్ని అడిగితే అది క్యాజువల్గానే అన్నారు కాబట్టి అంతేమీ అనిపించలేదని అన్నారు. సో ఆ విధంగా ఇమ్ము గారి ప్లేట్ అనేది బ్రేక్ చేయలేదు, ఎందుకంటే తను జోక్గా చెప్పాడు కాబట్టి ఇమ్ము గారి ఇది ఒకటి మాత్రమే బ్రేక్ చేయలేదు ప్లేట్. ఇక్కడే హరీష్ గారు తన పాయింట్స్ కూడా వస్తాయని తెలియకనో మరేంటో తెలియదు, ఓవర్ కాన్ఫిడెన్స్ గా తన గురించి తను కొంచెం ఓవర్ ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు. అంటే లైక్ నేను ఇలా అగ్ని పరీక్షలు గుండు చేసుకుని వచ్చాను అది ఇది అని చెప్పేసి ఏదేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. అక్కడ నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. సో ఇక్కడే హరీష్ గారు ఇమ్మోని రెడ్ ఫ్లవర్ అన్నారంట, అది గుండు అంకుల్ అన్న ముందే రెడ్ ఫ్లవర్ అన్నారు. సో ఇది రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, మరి అది తప్పు కాదా అని చెప్పేసి నాగార్జున సార్ అడిగారు. సో దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు హరీష్, బట్ కుదరలేదు. సో ఒప్పేసుకున్నాడు, సార్ నేను అలా అనలేదు కానీ సరే ఓకే తప్పని చెప్పేసి రెడ్ ఫ్లవర్ని ఒప్పేసుకున్నాడు. సో ఇక్కడే హరీష్ గారు నాకు నచ్చింది ఏంటంటే, మధ్యలో నాకు సార్ అడుగుతారు కదా మీరు చెప్పండి వాళ్ళు చెప్పండి అని చెప్పేసి పక్కన వాళ్ళని అడిగినప్పుడు హరీష్ గారు ఏం చేస్తున్నారంటే, చెప్తున్న వాళ్ళ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి నీకే తెలుసు నువ్వే చెప్పాలి అన్నట్టుగా మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు. సో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పక్కన హౌస్మేట్స్కి కానీ హోస్ట్కి కానీ, హోస్ట్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వలేదు, కొంచెం లెక్క చేయలేదు అన్నట్టుగా అనిపించింది. ఎప్పుడు చూడు తన పాయింట్స్ తానే పెడదాము లేకపోతే తను కరెక్ట్ అన్నట్టుగా వాదించడం నిజంగా అస్సలు నచ్చలేదు నాకు. సో ఈ విషయం అయిపోగానే మళ్ళీ ఆడవాళ్ళని అన్నారు కదా భరణి గారిని అండ్ ఇమ్మో గారిని. సో ఈ విషయం పైన కూడా నాగార్జున గారు అడగడం జరిగింది. అడిగినప్పుడు హరీష్ గారు చాలా ఏమంటారు కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు, బట్ అసలు కుదరలేదు. ఏంటంటే నేను ఆ విధంగా అనలేదు, నేను నార్మల్గా క్వశ్చన్ చేశాను. ఓన్లీ ఆడవాళ్ళతో గొడవ పెట్టుకుంటారు అంటే నేను ఆడవాళ్ళతోనే ఇన్ని రోజులు మాట్లాడాను అన్నట్టుగా ఏదో అలా ఇలా కవర్ చేద్దామని ట్రై చేశాడు, అలా చెప్పాడు. బట్ అక్కడ అందరూ హౌస్ మేట్స్ కానీ బయట ఆడియన్స్ కానీ అందరూ చెప్పింది ఏంటంటే మీరు చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేశారు. సో ఇక్కడ హౌస్ మేట్స్ చెప్పండి అన్నప్పుడు అందరూ కూడా తనది రాంగ్ అని హ్యాండ్స్ రేస్ చేస్తే రీతు ఒకటి మాత్రము అట్లా కాదు ఇట్లా తనది వేరే వర్షన్లో ఉందని చెప్పేసి అంది. సో రీతు నిజంగా విష్ణు లాగానే అనిపిస్తుంది. ఈరోజు కూడా ఒకసారి విష్ణు అలాగే అందరూ ఒకటి చేస్తే తను ఇంకొకటి చేసింది. సో అదే విధంగానే చేస్తుంది. బట్ తను ఏ విధంగా అన్నా కూడా ఆడవాళ్ళని అని చెప్పడం నిజంగానే రాంగ్. అదే కాకుండా సంజన గారికి ఒక్కరు మాత్రమే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అనిపించింది. అంటే ఆడవాళ్ళు అనడం అంటే నాకంటే తక్కువ ఆడవాళ్ళు అని డిగ్రేడ్ చేయడము, అంతేకాకుండా వీళ్ళు ఆడవాళ్ళ లాంటి వారు అని చెప్పేసి భరణి గారిని ఎమ్ము గారిని అనడము నిజంగా వాళ్ళు ఇంకా ఈగ్రేడ్ చేసినట్టుగా అనిపించింది అని చెప్పి మంచిగా క్లారిటీగా చెప్పారు సంజన గారు. అక్కడ క్లారిటీ వచ్చేసింది అందరికీ. సో అసలు ఒప్పుకోవట్లేదు, ఎందరు చెప్పినా ఎవరు చెప్పినా హరీష్ గారు అసలు ఒప్పుకోవటమే లేదు. అండ్ ఈవెన్ ఆడియన్స్ చెప్పినా కూడా ఒప్పుకోవట్లేదు, అది నాకు అసలు నచ్చలేదు. అండ్ అక్కడికి మ్యాటర్ వదిలేయాల్సింది, అలా కాకుండా హోస్ట్కి కూడా అసలు లెక్క చేయకుండా అట్లా చేసినట్టుగా అనిపించింది. సో టోటల్లీ హరీష్ గారు చాలా రాంగ్. సో తను ఈ ఫ్యూచర్లో అంటే ఇంకా ఈ వారంలో కానీ 2 వారాల్లో కానీ అసలు మారేలాగా లేరు, ఇలాగే ఉంటారని అనిపిస్తుంది. ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం. కొన్ని విషయాల్లో మనీష్ ఉన్నారు కదా, మనీష్ని కూడా మీ ఒపీనియన్ అంటే అని అడిగితే తను చెప్పేంటి ఫిల్టర్లెస్గా చూస్తే, ఫిల్టర్గా ఉండి చూస్తే అది ఇది అని చెప్పేసి ఏదో బిజినెస్ మ్యాన్ లాగా చెప్పడము, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పడము నాకు సరిగ్గా కూడా కొంచెం నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. తనది ఏంటనేది రేపు తెలుస్తుంది అనిపిస్తుంది నాకు. రేపే కాదు యాక్చువల్గా ఈ రోజే స్టార్ట్ చేశారు, బట్ అది ఇన్కంప్లీట్ చేశారా లేకపోతే రేపు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారో ఏమో తెలీదు. బట్ తన విషయాన్ని మాత్రము సరిగా అడగలేదని అనిపించింది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము నెక్స్ట్. ఈ విధంగా హరీష్ గారు ప్లేట్ కూడా బ్రేక్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇమ్ము మనీష్ ఉంది కదా గొడవ, దాని గురించి మాట్లాడారు. సో దాని గురించి మాట్లాడినప్పుడు అంటే కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్ము గారికి ఏమంటారు అన్యాయం జరిగిందని చెప్పేసి
అన్నారు కదా. సో అదే ఇమ్మ గారిని అడిగితే కూడా అదే చెప్పారు. మనీష్ గారిని అడిగితే సో ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేయొద్దని చెప్పేసి ఏదో కొంచెమే మాట్లాడారు. బట్ దానికి హరీష్ గారి గ్లాస్ బ్రేక్ చేయలేదు. సారీ, మనీష్ గారి గ్లాస్ ని బ్రేక్ చేయలేదు, ప్లేట్ ని బ్రేక్ చేయలేదు, అండ్ ఆయనను ఎక్కువగా తిట్టలేదు. అలాగే వదిలేశారు. అలాగే వదిలేసి నెక్స్ట్ నామినేషన్ వాళ్ళని నిల్చోమని చెప్పారు, అంటే సేవ్ చేయడానికి. చూద్దాం ఏం జరుగుతుందో. సో నాకేమనిపించిందంటే రేపటి ఎపిసోడ్ లో ఖచ్చితంగా వీళ్ళది ఉండదనిపిస్తుంది. అంటే వీళ్ళ గురించి వీళ్ళిద్దరి మధ్య గొడవని మనీష్ గారిని తిట్టడం కానీ ప్లేట్స్ బ్రేక్ చేయడం కానీ రేపు ఉండదనిపిస్తుంది టోటల్లీ. ఎందుకు అంటే మనీష్ గారిలో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఏదైతే ఉందో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ని ఇప్పుడు 100% ఉంది కదా, ఇంకొక 200% ఎక్కువ చేద్దామని అన్నట్టుగానే బిగ్ బాస్ కావాలనే ఆయనకి తిట్టకుండా అండ్ ఆయన ప్లేట్ బ్రేక్ చేయకుండా అలా వదిలేశారని అనిపిస్తుంది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. సో ఇదంతా అయిపోయిన వెంటనే నామినేషన్ లో ఉన్న వారిని సేవ్ చేయడం జరిగింది. అందులో భాగంగా తనూజ గారిని సేవ్ చేశారు. సో ఈ విధంగా ఈ రోజుటి ఎపిసోడ్ అనేది అయిపోయిందండి. సో నేను లాస్ట్ లో నా ఒపీనియన్ చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండు అంకుల్ అనే విషయంలో హరీష్ గారిది మూవీ తప్పు అంటే ఖచ్చితంగా హరీష్ గారిది తప్పు. అది ఇంకా ఎక్కువ ఓవర్ గా లాగ్ చేయడము ఇదంతా కూడా నాకు అసలు నచ్చలేదు. సో ఆ విధంగా అట్లా అనడం నచ్చలేదు. అసలు నాకు సార్ ఎందుకు ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదు, తిట్టట్లేదు అనేది నిజంగా నాకు అది కూడా నచ్చట్లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే ప్రియాని అండ్ మనీష్ని ఇంకొంచెం ఎక్కువగా తిట్టొచ్చు, బట్ వాళ్ళకి కావాలని ఓవర్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేద్దాం అన్నట్టుగా అనిపించింది. అంటే ఇంకోటి ఏంటంటే అందరూ చిన్న యంగ్స్టర్స్ ఉండగా కొన్ని పనులు సుమన్ గారితో చేయించారు బిగ్ బాస్ అదే నాగార్జున గారు. దానివల్ల ఏమనిపించిందంటే కొంచెం యాక్టివ్ చేద్దాం అన్నట్టుగా అనిపించింది. సో మొత్తంకి ఇక్కడ ఏంటంటే కొంతమందికి కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది రేపటి నుంచి, అండ్ కొంతమందికి కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోద్ది. సో పెరిగిపోయే వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఇమ్ము గారిని కొంచెం పొగడం జరిగింది. సో రేపటి నుంచి ఇమ్ము గారు మంచిగా ఉంటారు. అండ్ రాము గారిని కూడా పొగడం జరిగింది, తను టాస్క్ లో మంచిగా ఆడాడు కదా. సో రాము గారు అండ్ సంజన కూడా కొంచెం పర్వాలేదు పొగిడారు. సో సంజన గారు, ప్రియా అండ్ మనీష్ వీళ్ళిద్దరు కూడా పొగడలేదు, బట్ వాళ్ళు నన్ను చేసిన తప్పులని ఎక్కువగా తిట్టలేదు కాబట్టి సో వీళ్ళు కాన్ఫిడెంట్ కంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు అన్నమాట, వీళ్ళు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండే ఛాన్స్ ఉన్నాయి వచ్చే వీక్ లో. బట్ ఇక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఎవరెవరంటే తగ్గొచ్చు మేబీ రేపటి నుంచి అంటే శ్రీజాని కొంచెం ఎక్కువగానే అన్నట్టుగా అనిపించింది. సో శ్రీజ రేపటి నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అండ్ హరీష్ గారిని కూడా కొంచెం ఎక్కువసేపు అన్నారు కాబట్టి సో హరీష్ గారి కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది. అండ్ ఇంకా కొంచెం ఫ్లోరా గారికి కూడా కొంచెం అన్నారు కదా, సో ఫ్లోరా గారికి కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు ముగ్గురు, బట్ హరీష్ కి శ్రీజాకి కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలాగా మాట్లాడారు అంటే వాళ్ళకి కొంచెం మేల్ చేద్దాం అన్నట్టుగానే మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే ఎవరి గురించి అయితే ఎక్కువ నెగిటివ్స్ చెప్తారో నాగార్జున గారు, సో ఖచ్చితంగా వాళ్ళకి మంచి కోరి చెప్తారు. సో మీరు ఇది మార్చుకుంటే బెటర్, మీరు ఇలా ఉంటే బెటర్ అన్నట్టుగా అన్న వాళ్ళకి మాత్రమే నాకు సార్ అలా చెప్తారు. మేబీ మనకు వాళ్ళని ఎక్కువ తిట్టినట్టుగా అనిపించవచ్చు, లేకపోతే ఎందుకన్నారు అన్నట్టుగా అనిపించవచ్చు, బట్ అది వాళ్ళ మంచి కోరి అని నేను అనుకుంటాను. సో ఇదండి ఈ రోజుటి ఎపిసోడ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.